అందరికీ నమస్కారం. మిత్రులు కల్లకుర్తి నియోజకవర్గం నుంచి పిసిసి సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనివాసరావు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఏవైతే 6 గ్యారంటీ హామీలు ఇచ్చి ప్రజలను ఒప్పించి మెప్పించి అధికారంలోకి వచ్చినామో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలుపరిచింది క్షేత్రస్థాయిలో నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరుతుందా లేదని పర్యవేక్షణ చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో మరొకసారి రాష్ట్ర ప్రజల మన్ననలు, రాష్ట్ర ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి కానీ అన్ని వర్గాల నుంచి యావత్ తెలంగాణ సమాజం నుంచి మద్దతును కూడగట్టాలనేటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమమే రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా అనే ఆలోచనతోటి రేవంత్ అన్న దండు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దండుగా ఈరోజు కొనసాగుతున్న ప్రజాపాలనకు అండగా నిలబడి ప్రజలను సమాయత్తం చేసి రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్లో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోలింగ్ రోజు నాకు తెలిసి చాపర్లో వచ్చి కొండారెడ్డిపల్లిలో ఓటేసిపోతాడు. అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థికి వారు ఓటేస్తారు కనుక గౌరవ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కనుక నాగర్ కర్నూలులో కనీవినియర్గాని మెజారిటీ రావాలని చెప్పే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గద్వాల, లంపూర్ అయిపోగొట్టుకొని నిన్న నాగర్ కర్నూలు, ఈరోజు కల్వకుర్తి, రేపు వనపర్తి, ఆ రకంగా ప్రతి నియోజకవర్గాల్లో ఒక్కొక్క రోజు భగవంతుని ప్రార్థించి రేవంత్ రెడ్డి గారికి బలం చేకూర్చండి, ఆరోగ్యాలు చేకూర్చండి, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి. ఈ దుష్ట శక్తులు ఏదైతే 3 నెలలు ఉంటుంది ఈ ప్రభుత్వం, 6 నెలలు ఉంటుంది, ఏడాదిలో పోతుంది అనేటువంటి దుష్ట శక్తులు అయితే వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగజేయండి. ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగానే పార్లమెంట్లో ఎన్నికల్లో నిలబడేటట్లు మంచి మనసును ప్రసాదించండి అని చెప్పి భగవంతుని ప్రార్థించే కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు మైసిగండి మైసమ్మను దర్శించుకోవడం జరిగింది. పవిత్రమైనటువంటి ప్రార్థనలు చేయడం జరిగింది. అనేక సార్లు మైసమ్మను దర్శించుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ వ్యక్తిగతంగా కానీ. ఈరోజు దర్శించుకోవడము చాలా ప్రాశస్త్యమైనది, విశిష్టమైనది. ఎందుకంటే మైసిగండి మైసమ్మ ఆశీర్వాదంతో ఒకసారి ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికై శాసనసభలో ఈ ప్రాంతము, ఈ జిల్లా ప్రజల సమస్యలను వెలుగెత్తి చాటి ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ గడ్డ బిడ్డ వంశీ చంద్రెడ్డి గారి అభ్యర్థితో ఆల్రెడీ ఖరారైంది. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులుగా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమ్మా మైసమ్మ అని చెప్పి మొక్కి అయిపోయిన తర్వాత కూడా అక్కడ వంశీచంద్రెడ్డి గారు అభ్యర్థిగా నిర్ణయించినారు కనుక వారు పెద్ద మెజార్టీతో గెలవాలి. ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఎవరు అభ్యర్థి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వారు కూడా పెద్ద మెజార్టీతో విజయం సాధిస్తే ఇద్దరము కలిసి వచ్చి ఇక్కడ గెలవబోయే ఎంపీ, అక్కడ గెలవబోయే వంశీచంద్రెడ్డి ఇద్దరం కలిసి మళ్ళీ నీ పాదాల చింతకు వస్తాం. వంశీచంద్రెడ్డి నీ బిడ్డను ఆశీర్వదించడం ఇంతకుముందు, రేపు కూడా ఆశీర్వదించబోతా ఉన్నాను. ఇద్దరం కలిసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మొక్కు చెల్లించుకుంటాం తల్లి అని చెప్పి మైసమ్మ తల్లిని ప్రార్థించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఏదైతే కోడి కోయడము, ఈ ఆట కోయడము ఉంటుందో వంశీచంద్రెడ్డి పేరు మీద ఒక ఆట, నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఎవరైతే వారి పేరు మీద 2 ఆటలు కూడా మళ్ళా వారు ఎంపీ అయిన తర్వాత సిరనాని బాధ్యత, అందరి బాధ్యత. మా మండలపేటలో జగన్, పిచ్చనాయకు, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనుషులుడా, శ్రీనివాస్ రెడ్డి కానీ ఇంకో శ్రీనివాస్ రెడ్డి పీసీసీ స్పోక్స్ పర్సన్ కానీ అందరు కూడా, నరసింహనుడా, అందరూ మీ అందరి బాధ్యత. 2 గెలిచిన తర్వాత మళ్ళీ ఇద్దరము ఎవరు గెలిచినా అక్కడ గెలిచిన ఇద్దరు కలిసి వచ్చి మొక్కులు తీసుకుంటారు. అందరం కలిసి వాళ్ళ ఆ కార్యక్రమాలు చేపడతారు. ఇది ఈరోజు కార్యక్రమం. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలనే
ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి అమలుపరచడం అనేది చారిత్రాత్మకము. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇంతకుముందు మనం చూసినాం 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకే మోసం చేసి తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమకారులుగా అధికారాన్ని కట్టబెడితే రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చక అవినీతి, అక్రమము, కుటుంబ పాలన, అసమర్థత, ప్రజలకు దూరమై రాజరిక పరిపాలన చేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళన్ని అధ్యక్షుడిగా పిసిసి ప్రెసిడెంట్గా వీటన్నిటినీ వెనుగెత్తి చాటి ప్రజలు నమ్మించి ఒప్పించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనాలు ఏదైతే అనుకున్నారో రేవంత్ రెడ్డి అంటే ఇట్లుంటుంది, రేవంత్ రెడ్డి అయితే అట్లుంటుందని వాళ్ళు ఎవ్వరూ ఊహించని దానికి మించి 10 రెట్లు సమర్థవంతమైన సామాజిక న్యాయంతో కూడినటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ఇటు సంక్షేమం ఒకవైపు, అటు అభివృద్ధి ఒకవైపు. ఇప్పుడే చూస్తున్నారు 100 రోజుల్లోనే ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిపోయారు. అభివృద్ధి, పెట్టుబడులు ఒక రకంగా, ఈ 6 గ్యారెంటీల సంక్షేమం ఇంకో రకంగా. వాటన్నిటికీ మించి పరిపాలనా పరంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా సామాజిక న్యాయంతో కూడినటువంటి నిర్ణయాలు ఆఫీసర్ల విషయంలో కానీ, లేకపోతే పదవులు కట్టబెట్టడంలో కానీ అందరికీ సమన్వయం చేస్తూ ముందుకు పోతూ 3 పూలు 6 కాయలుగా సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాక పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అందరం అండగా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారికి మనోధైర్యం వస్తుంది. నైతికంగా ఇంకా పనిచేయాలన్నటువంటి ఆలోచన వచ్చి మన కొరకు, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇంకా వడివడిగా అడుగులేసి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కనుక రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ఆశీర్వాదము, మీ అండ, మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని చెప్పి అందరికీ మరి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మొన్నటి ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు 10 సంవత్సరాల ఆ కుటుంబ పరిపాలన నియంతృత్వ పోకడకు విసిగిపోయి ఉన్న ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా వంశీచంద్ర రెడ్డి గారు ఎలాగో నాకు ఎంపీ ఉంది కనుక నేను గవర్నమెంట్ రావాలంటే కొంతమందిని తీసుకోవాలన్నటువంటి పెద్ద మనసుతోటి వారి త్యాగం చేసి నారాయణ రెడ్డి గారికి ఇవ్వడం, నారాయణ రెడ్డి గారిని మీ అందరూ కూడా ఎవరు ఊహించలేదు. అంత తక్కువ సమయంలో అభ్యర్థి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఉన్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎవరు ఊహించని విధంగా మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఊహించని విధంగా పెద్ద ఎత్తున విజయాన్ని ఎట్లయితే అందించిందో దానికి రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా రేపు పనిచేసి ఎంపీ ఎన్నికల్లో 10 రెట్ల ఎక్కువ. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న చెప్పిన నేను ఎమ్మెల్యే గారికి వంశీచంద్ర రెడ్డి గారి ఇద్దరి అనుమతితో, ఇద్దరి ప్రోత్సాహంతో, ఇద్దరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇద్దరు కూడా చెప్పారు, పోండి మీరు అన్ని కార్యక్రమం ఏదైతుందో చాలా మంచి కార్యక్రమం, రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా తీసుకున్నారు, అది కల్వకుర్తిలో కూడా చేయాలి, మీరు వేరే దగ్గర చేస్తున్నా మా దగ్గర కూడా చేయండి అని చెప్పి పంపించడం జరిగింది. కనుక వారు చెప్పిన మొన్న తక్కువ సమయంలో అభ్యర్థి రావడం వల్ల 5,000 చిల్లర మెజారిటీ వచ్చింది. కానీ తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 25,000కు తగ్గకుండా మెజారిటీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వంశీచంద్ర రెడ్డి గారు. కనుక వారిద్దరి పటిష్టమైనటువంటి నాయకత్వంలో, వారి పటిష్టమైనటువంటి ఆధ్వర్యంలో వీరందరి సహకారంతో కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఉంటూనే ఏమాత్రము కొద్దిగా అదమర్చిన ప్రమాదంలో పోతాం. కనుక ఎవరు కూడా అదమర్చకుండా ఇప్పటి నుంచి అంటే ఇన్ని రోజులు దాదాపు 2-3 నెలలు ఎన్నికల వాతావరణంలోనే ఉన్నాం, ఎన్నికల జోష్లోనే ఉన్నాము. ఇంకొక 2 నెలలు అదే జోష్లో ఇంకా జర పరుగు పెంచితే, వేగం పెంచితే, అడుగులు ఇంకా వేగంగా పడితే ఇంకా ఎక్కువ మెజారిటీ వాళ్ళు చెప్పినట్టు 25,000 పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేయడానికే కార్యకర్తలందరినీ కార్యోన్ముఖం చేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి భగవంతుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భగవంతుని ప్రార్థిస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ఆశీర్వదించండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకని వేడుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే ఎన్నికలు, పార్టీ టికెట్లు అక్కడ మహబూబ్నగర్లో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంట్లో, ఒకటి
వంశీచంద్రెడ్డి గారికి ఆల్రెడీ ప్రకటించినాక ఇక్కడ కూడా ప్రకటించే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా సామాజికంగా ఉన్నటువంటి సమతుల్యత పాటిస్తూ సమాజంలో ఉన్న జనాభా దామాషా ప్రకారము పార్టీలో అందరికీ కూడా న్యాయం చేయాలి. ఒక బీసీ గౌడు ఇది కాంగ్రెస్ పార్టీ. ముచ్చటైన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక వంశీచంద్రెడ్డి నియోజకవర్గ నాయకుడుగా ఉంటే ఇద్దరే ఉంటారు పీసీసీలు. ఒక బలైన వర్గాల్లో పీసీసీ సభ్యుని చేశారు. అట్లే ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ ఉంటారు. గిరిజనులే మండల పార్టీ ప్రెసిడెంట్గా, బ్లాక్ ప్రెసిడెంట్గా మా నరసింహ. అట్లా సమతుల్యత పాటించే పార్టీ, సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ కనుక నార్కన్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఆ జనాభా దామాషా ప్రకారం టికెట్ కూడా కేటాయించాలని చెప్పినాం. అదే జరగబోతోంది. ఒక 3-4 రోజుల్లో మనకు కూడా బాగున్నారు. ఎట్లయితే మీ నాయకుడు మీరందరూ కూర్చున్నారు, చల్లగా ఉన్నారు. నార్కల్ ఎవడన్నా రాకపోతే ఎవడ రాకపో ఆ నాయకుడు అయితే ఆడ ఒక నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే అయిండు, ఒక నాయకుడు ఇంకో ఆడ ఎంపీ అవుతున్నాడు. నాకేముంది హెచ్చగా ఎవడేమైతే ఏమని అనుకుంటున్నారు. కానీ అట్లా లేదు, అట్లా కాదు. సామాజిక న్యాయం ప్రకారం నార్కల్ నియోజకవర్గంలో పెద్ద సామాజిక వర్గంతో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేసే కార్యక్రమమే ఇది. రాబోయే రోజుల్లో రేపు ఎన్నికల మేనిఫెస్టో వస్తుంది. రాష్ట్ర వ్యాప్త మేనిఫెస్టోతో పాటు నాగర్ కర్నూలు పార్లమెంట్ మేనిఫెస్టో వస్తుంది. దాంతోపాటు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ కల్వకుర్తి లిఫ్ట్ పూర్తి చేయడం కానీ, డిండి ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకల వల్ల వీళ్ళకి జరుగుతున్న నష్టం కానీ, ఆ 20 టీఎంసీల పోవడం వల్ల విషయం ఏంటి. ఎందుకంటే అవన్నీ విషయాలు వంశీచంద్రెడ్డి గారు అసెంబ్లీలో స్పష్టంగా ఆ రోజు ప్రభుత్వాన్ని ఎదిరించి కల్వకుర్తి న్యాయం చేయాలని అటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి మేనిఫెస్టో వస్తుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల పర్యటనలు అవన్నీ కూడా ఉంటాయి కనుక ఏమాత్రం కొద్దిగా లూజ్ ఇవ్వకుండా ఇదే ఉత్సాహంతో అందరం కూడా కలిసిమెలిసిపోవాలని చెప్పి కార్యకర్తలు ఉత్సాహపరచడానికి తీసుకున్న కార్యక్రమం ఇదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తక్కువ సమయంలో నిన్ననే సాయంత్రమే మీ ఎమ్మెల్యే గారు మరియు మాజీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కల్వకుర్తి కూడా పోవాలంటే తక్కువ సమయంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులు తక్కువ సమయంలో కూడా మీకు వచ్చిన మీకు సంతోషం. రాబోయే రోజుల్లో మీరు కూడా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించండి, మద్దతు ఇవ్వండి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇట్లే ముందర కూర్చోబెట్టుకొని శిల్కప్పనుకుని చెప్పారు కానీ మీకు ఏం చేయలేదు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాడు, ఇండ్లు ఇస్తా అన్నాడు, జాగాలు ఇస్తా అన్నాడు, ఏది చేయలేదు. కానీ ఈరోజే మీరు శుభవార్త వినబోతూ ఉన్నారు జర్నలిస్టులందరికీ కూడా. ఈరోజు ఏదైతే భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకము ప్రారంభ కార్యక్రమం ఏదైతుందో, లాంచింగ్ ఏదైతుందో దాంట్లో ఆ ఇళ్ళల్లో జర్నలిస్టులకి ఏంది, న్యాయవాదులకి ఏంది, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత సంక్షేమ కార్యక్రమాల్లో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్కి సంబంధించింది కూడా ఉంటుంది. కనుక మీరు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడి మేము చెప్పే 4 మాటలు 4 పేజీలు రాసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అందరికీ ఏమైనా అడిగేదంటే అడగచ్చు.